హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈ రోజైతే నేను రవ్వ లడ్డు చేస్తున్నానండి. రవ్వ లడ్డే కదా ఏంది మళ్ళీ చూపిస్తుంది, అందరికీ తెలిసిందే కదా అని అనుకోద్దండి. కొత్తగా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నానండి రవ్వ లడ్డుని. ఇప్పుడైతే మనము కుకింగ్లోకి వెళ్ళిపోదాము. నేను డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డు చేస్తున్నానండి. కొద్దిగా వేరుగా, మామూలుగా అంతా రవ్వ వేసుకొని వేసుకొని చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాను, అదే సుజ్జీ రవ్వ అంటారు కదా. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. అలాగే ఈ కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి తీసుకొని మనము కొద్దిగా 1/2 కప్పు వాటర్ వేసేసుకొని మనము కొంచెము రవ్వగా, కొబ్బరి కూడా మెత్తగా కాకుండా కొంచెం మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మనకు అక్కడక్కడ కొంచెం కొబ్బరి నలగనట్ట మిక్సీ కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ కొట్టేసుకుందాము. మనము బొంబాయి రవ్వ 2 కప్స్ తీసుకున్నాం కదా, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాము. మనం పచ్చి కొబ్బరి పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండి, అదల్లా పీల్ ఆఫ్ చేసేసి ఇలాగ రుబ్బుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం నలగగా మనకి అక్కడక్కడ కొద్దిగా కనిపించేటట్లయితే వేసుకోవాలి. వేసుకొని ఇలాగా మనం ఈ కొబ్బరిలో ఉన్న వాటర్ తోటే ఈ రవ్వనంతా తడిపేసుకోవాలి. ఒకవేళ మనకి పచ్చి కొబ్బరి వద్దు అంటే మీరు పాలతో కూడా తడిపేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగ పచ్చి కొబ్బరితో మనం ముద్దలాగా అంతా తడిపేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలాగా మనము కొంచెం పిండినంతా ఇలాగ తడిపేసుకోవాలండి. తడిపేసుకొని మనకు ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. మనకి రవ్వ అంతా బాగా నానాలి, సాఫ్ట్గా అవుతుంది. ఒక గిన్నె కానీ క్లాత్ కానీ ఏదైనా మూసేసుకొని నానబెట్టేసుకోవాలి. వాటర్ కావాలంటే చూసి వేసుకోండి. మీకు పచ్చి కొబ్బరిలో ఉన్న వాటరు సరిపోతుంది అంటే సరిపోతుంది, లేదు అంటే కొంచెం చూసి వేసుకోండి. ఇలాగైతే ఉండాలండి కొద్దిగా పిండి సాఫ్ట్గా. ఇప్పుడైతే మనము ఒక 15 నిమిషాలు నానబెట్టేస్తాము. ఇలాగ మనకి పిండి అయితే 15 నిమిషాలు బాగా నానిపోయిందండి. ఇలాగ 4 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీలాగా మరి మందంగా కాకుండా మరి పలసంగా కాకుండా ఒత్తేసుకుందామండి. కొంచెం కావాలంటే మనం ఆయిల్ కానీ నూనె కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకుందాము. ఇప్పుడైతే ఇలాగా చపాతీలాగా రుద్దేసుకోవాలండి. మరి మనం మందంగా కాకుండా పలసంగా కాకుండా ఇలాగ ఈ మందం ఉంటే చాలండి. మనం ఎలాగ కాల్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి కదా. ఇప్పుడైతే పెన్నం మీద వేసేసుకొని కాల్ చేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. మరి మనం రోస్ట్గా అవ్వాల్సిన అవసరం ఉండదు, ఈ మాత్రం కాల్చుకుంటే చాలు. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. మనం 4 భాగాలు చేసుకున్నాం కదా, 4 చపాతీలు కాల్చుకోవాలి. ఈ మాత్రం కాల్చుకుంటే చాలండి, మరి ఎక్కువ కూడా మాడకూడదు. ఈ కలర్ వస్తే చాలు. మనము 4 భాగాలు చేసుకున్నాం కదా, 4 చపాతీలు ఈ విధంగా కాల్చుకోవాలండి. మనం 4 చపాతీలను అయితే ఇలా కాల్చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మనమైతే ఇలాగా చపాతీలను 4 భాగాలుగా చేసుకున్నాం కదండి, ఇలాగా కాల్చి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. షుగర్ తీసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. రవ్వగానే గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా వద్దు. చక్కెరని అయితే ఇప్పుడు ఇలాగా రవ్వగా మిక్సీ పట్టేసుకుందామండి. రవ్వ లడ్డుకి కొద్దిగా రవ్వగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనము చేసుకున్న చపాతీని కూడా ఇందులో ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా రవ్వగానే చేసుకోవాలండి. మనం చేసేది రవ్వ లడ్డు కదా, మరి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేయకూడదు. ఒక్కొక్కసారికి మనకి మిక్సీ జార్లో 2 చపాతీలు వేసుకోవచ్చండి. ఇలాగా వేసుకొని ఇది కూడా రవ్వగా మనము మిక్సీ పట్టేసుకుందాము. మనము రవ్వని ఎలాగైతే తీసుకున్నామో అండి, అలాగా అంత వచ్చేంత వరకు మనం ఇలాగా రవ్వగా కొట్టేసుకోవాలండి మిక్సీని.
ఇలాగా మనకి రవ్వ రవ్వగానే ఉండాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా బాగా కలిపేసుకొని మనం లడ్డూలు చేసుకుందాము. మొత్తం పిండినైతే ఇలాగా మిక్సీ పట్టేసుకొని మొత్తం మనం చక్కెరలో వేసేసుకొని ఇలాగా పిండినంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని లడ్డూలు కలుపుకోవాలి. మనము మామూలుగా అయితే ఎంత రవ్వ తీసుకుంటామో అంత షుగర్ తీసుకుంటాము. ఇలాగ మనం చపాతీ చేసిన దానికైతే ఒకటే కప్పు షుగర్ పడుతుందండి. మనం పాలతో కూడా తడిపేసుకొని ఇప్పుడు మనము జీడిపప్పు బాదం వేపుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకొని అలాగైనా లడ్డూలు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం పిండిని ఇలాగంతా చక్కెరలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇలాగా అన్నీ వేసేసుకొని లడ్డూలు కట్టేసుకుందామండి. కొంచెం కావాలంటే నెయ్యి మనకి టేస్ట్కి తగినంత కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే లడ్డూలకి సరిపోయిన వేసినాను. ఇప్పుడు లడ్డూలన్నీ కట్టేద్దాము. ఇప్పుడైతే లడ్డూలన్నీ ఇలా కట్టేసినానండి. ఇవి వచ్చేసి నేను నెయ్యి వేసి లడ్డూలు కట్టినానండి. ఇది కొద్దిగా మనము బాగా ప్రెస్ చేసుకుంటా కట్టుకోవాలి. ఎవరైనా బిగినర్స్ రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమని ఇంకో రకంగా కూడా ఇలాగ కొద్దిగా పాలు వేసుకుంటే మనకి లడ్డూలు అంటూ టకటక వచ్చేస్తాయండి. జస్ట్ ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకుంటే చాలండి, ఎక్కువైతే అవసరం వద్దు. ఇలాగ మనం నెయ్యితో కూడా వేసుకొని కట్టుకోవచ్చు, ఇలాగ పాలతో వేసుకొని కూడా కట్టుకోవచ్చు అండి. 2 రకాలుగా చూపిస్తున్నాను. మనం ఈ నెయ్యితో వేసిన లడ్డూలు అయితే బయట ఒక 2-3 రోజులైనా నిల్వ ఉంటాయండి. పాలతో వేసినవి అయితే మనకి 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. ఇవైతే త్వరగా తినేసేయాలి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలాగైతే లడ్డూలు అన్నీ చేసుకున్నానండి. మనకి ఇలాగా మనం చపాతీ చేసి మనం రవ్వ లడ్డు చేసుకున్న మూలాన మనకు చక్కెర అంటూ చాలా తక్కువ పడుతుందండి. మనం నార్మల్గా చేసుకున్న లడ్డుకి అయితే 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకుంటే 2 కప్పుల షుగర్ అయితే పడుతుందండి. అలా కాకుండా ఇలాగ చేసుకుంటే దీనికి 1 కప్పు షుగరే చాలండి. మనకి షుగర్ అంటూ చాలా తక్కువ పడుతుందండి. ఇలాగ చేసుకున్న మూలాన లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నెయ్యితో వేసుకోవచ్చు. ఇలాగ జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు వేసుకొని ఇలాగ లడ్డూలు కూడా కట్టుకోవచ్చు అండి. ఏమంటే కొంచెం కలర్ అంటూ మనకు చేంజ్ వస్తుందండి. ఇప్పుడైతే లడ్డూని టేస్ట్ చేద్దాము. మనం పాలతో వేసుకున్న నెయ్యితో వేసుకున్న టేస్ట్ అయితే అదే ఉంటుందండి. ఇప్పుడైతే లడ్డు తీసుకొని నేను టేస్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి. మనకు చక్కెర అంతా పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయిందండి. నేను చూపించిన క్వాంటిటీ అయితే చక్కగా సరిపోయింది. ఇంకా ఎక్కువ కూడా అవసరం ఉండదండి. ఒకవేళ షుగర్ గాన కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అన్నా, లేకుంటే ఒక పావు కప్పు చక్కెర కావాలంటే వేసుకోవచ్చండి. తక్కువ తినే వాళ్ళకైతే ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.